తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక నూతన అధ్యాయానికి నాంది పలికాయి. ముఖ్యంగా దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయం కేవలం ఒక నటుడి రాజకీయ రంగ ప్రవేశమే కాకుండా సామాన్యుడి గొంతుకుగా ఎదిగినటువంటి తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా తన వద్ద దశాబ్దాలుగా పనిచేస్తున్న డ్రైవర్ కుమారుడికి టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం అనేది భారత రాజకీయాల్లో ఒక అరుదైన సాహసోపేతమైన ఘట్టం అనే చెప్పాలి. ఈ పరిణామం విజయ్ని కేవలం ఒక సినిమా స్టార్గానే కాకుండా ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలబెట్టింది. విజయ్ పట్టుదల వెనక ఒక బలమైన అవమానం దాగి ఉందన్న చర్చ ఇప్పుడు సర్వత్రా సాగుతోంది. ఫిబ్రవరి 2, 2026న నీలంగరి సిగ్నల్ వద్ద అప్పటి ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం విజయ్ కారుని ఆపడం, ఆ కాన్వాయ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన కావాలనే గంటల తరబడి వేచి ఉండేలా చేయడం వంటి సంఘటనలు ఆయనలో బలమైన సంకల్పాన్ని రగిలిచ్చాయి. అధికార గర్వంతో సామాన్యులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవస్థ మీద పోరాడాలనే పట్టుదల నీలంగరై సిగ్నల్ వద్దే మొదలైందని ఆయన అభిమానులు నమ్ముతారు. ఆ అవమానమే ఈరోజు విరంగబాక్కం నియోజకవర్గంలో చారిత్రాత్మక విజయానికి పునాది వేసింది. పాలకుల అహంకారానికి, సామాన్యుడి పట్టుదలకి మధ్య జరిగిన యుద్ధంలో విజయ్ విజేతగా గెలిచారు. విజయ్ రాజకీయాల్లో చూపిన అత్యంత గొప్ప మార్పు ఏంటంటే, తన వద్ద 30 ఏళ్లకు పైగా డ్రైవర్గా నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తికి కుమారుడైన శబరినాథన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడం. విరుగంబాక్కం వంటి కీలకమైన నియోజకవర్గంలో బలమైన డిఎంకే అభ్యర్థి మీద ఒక సామాన్యమైన డ్రైవర్ బిడ్డ నిలబెట్టడం ఒక ఎత్తు అయితే, అతన్ని గెలిపించుకోవడం మరో ఎత్తు. ఇది కేవలం ఒక టికెట్ ఇవ్వడం మాత్రమే కాదు, సామాన్య ప్రజల పట్ల తనకున్నటువంటి నమ్మకాన్ని, వారి పట్ల విజయ్కున్న అంకిత భావానికి ఇది నిదర్శనంగా మారుతోంది. వారసత్వ రాజకీయాలు, ధనబలం రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో ఒక సామాన్యుడికి పట్టాభిషేకం చేయడం ద్వారా విజయ్ ఒకే ఒక్కడని నిరూపించుకున్నాడు. శబరినాథన్ విజయం వెనక విజయ్ స్వయంగా పర్యవేక్షించిన ఎన్నికల వ్యూహం ఉంది. తన వద్ద పనిచేసే వ్యక్తి కుటుంబానికి సమాజంలో అత్యున్నత గౌరవం దక్కాలని ఆయన ఆకాంక్షించారు. ఒక డ్రైవర్ బిడ్డ శాసనసభలోకి అడుగుపెట్టడం అనేది ప్రజాస్వామ్యానికి గర్వకారణం. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పార్టీ కేడర్లో మరియు సామాన్య ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. మనలో ఒకరిని నాయకుడిగా అవకాశం ఇస్తున్నాడు అనేటువంటి భావన ఓటర్లను విశేషంగా ఆకర్షించింది. డ్రైవర్ కొడుకును గెలిపించుకోవడం ద్వారా విజయ్ తన పార్టీ సిద్ధాంతం సామాజిక న్యాయం కేవలం మాటలకే పరిమితం కాదని చేతల్లో చూపి చరిత్రను సృష్టించారు. ముగింపుగా, విజయ్ రాజకీయ ప్రస్థానం ఒక వ్యక్తిగత ఎదుగుదల మాత్రమే కాదు, అది ఒక సామాన్యుడి ఆత్మగౌరవ పోరాటం. నీలంగరైలో ఎదురైన అవమానం నుంచి విరుగంబాకం గెలుపు వరకు సాగిన ఈ ప్రయాణం రేపటి తరం నాయకులకు ఒక స్ఫూర్తి. అధికార బలంతో సామాన్యుడిని అణిచివేయాలని చూస్తే అదే సామాన్యుడు తిరగబడితే ఫలితం ఎలా ఉంటుందో విజయ్ నిరూపించారు. నమ్మిన వారిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టే గుణం, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనేటువంటి తపన విజయ్ని ఒక నిజమైనటువంటి నాయకుడిగా తీర్చిదిద్దాయి. ఈ విజయం తమిళనాట ఒక సరికొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతుంది.